ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కాదు ఒక సెన్సేషనల్ ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. జస్ట్ ఒకే ఒక్క ప్రశ్న, అవును, అడగబడి సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న రెండు భిన్నమైన ప్రపంచాల మధ్య ఎంతటి పెద్ద డిబేట్కి దారితీసిందో ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. అఫీషియల్ ప్రోటోకాల్కి, మీడియా స్వేచ్ఛకి మధ్య ఉన్న ఆ సన్నని గీత గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. సరే, ఇక నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు సమాధానం ఇవ్వని ఒక చిన్న ప్రశ్న నిజంగానే ఇంత పెద్ద గ్లోబల్ డిబేట్ను ఎలా రగిలించగలిగింది? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ స్టోరీని మనం స్టార్టింగ్ నుంచి చూస్తే ఇంటర్నేషనల్ డిప్లొమసీకి, జర్నలిజంకి మధ్య ఉన్న ఆ కాంప్లెక్స్ రిలేషన్ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. మొదటి భాగం, సమాధానం లేని ప్రశ్న. అసలు ఈ స్టోరీ ఎక్కడా ఎలా మొదలైందో చూద్దాం. ఇటీవల భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించారు. యాక్చువల్లీ ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత స్ట్రాంగ్ చేయడానికి జరిగిన ఒక ముఖ్యమైన పర్యటన. కానీ అంతర్జాతీయ మీడియా దృష్టిని మాత్రం ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ విపరీతంగా ఆకర్షించింది. ఒక రొటీన్ మీడియా కవరేజ్ సడన్గా గ్లోబల్ హెడ్లైన్గా ఎలా మారిపోయిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆమె పేరు హెల్లీ లెంగ్. నార్వే రాజధాని ఓస్లోకు చెందిన ఫేమస్ పత్రిక డగ్సావిసన్ జర్నలిస్ట్ ఆమె. ప్రధాని పర్యటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా టీంలో ఆమె కూడా ఉన్నారు. అయితే ఒక మీటింగ్ ముగించుకొని ప్రధాని బయటకు వస్తున్న సమయంలో ఆమె ఒక ప్రశ్న అడిగారు. కానీ అక్కడ డిప్లొమాటిక్ హడావిడి వల్లనో ఏమో కాని ప్రధాని ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడగటం, దానికి ఆన్సర్ రాకపోవడం చూసేందుకిది చాలా సింపుల్గా అనిపించినా అసలు కథ ఇక్కడే మొదలైంది. సెక్షన్ 2, పత్రికా స్వేచ్ఛా సూచీ వివరాలు. తన ప్రశ్నకు ఆన్సర్ రాకపోవడంతో ఆ జర్నలిస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ రాకపోయేసరికి హెల్లింగ్ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమె తన సోషల్ మీడియాలో ఏమని పోస్ట్ చేశారో తెలుసా? ప్రధాని నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, ఆయన ఇలా చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని రాసుకొచ్చారు. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ని ఆమె ప్రెస్ ఫ్రీడమ్, డెమోక్రసీ యాంగిల్లో చూడటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది, గమనించండి. హెల్లీ లెంగ్ తన అసంతృప్తిని కేవలం మాటలకే పరిమితం చేయలేదు. దానికి కొన్ని స్ట్రాంగ్ డేటా పాయింట్స్ యాడ్ చేశారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను ఆమె ప్రస్తావించారు. ఆ డేటా ప్రకారం చూసుకుంటే ప్రెస్ ఫ్రీడమ్లో నార్వే గ్లోబల్గా ఫస్ట్ ప్లేస్లో ఉంటే భారతదేశం 157వ స్థానంలో ఉందని, అంటే పాలస్తీనా, యుఏఈ, క్యూబా లాంటి దేశాలతో మనమున్నామన్నట్టని ఆమె గుర్తుచేశారు. తన పాయింట్ను ప్రూవ్ చేయడానికి ఆమె ఈ తులనాత్మక డేటాను ఎలా వాడారో చూశారు కదా. అయితే ఆమె ఎందుకు ఇంత ఓపెన్గా ప్రశ్నించాల్సి వచ్చింది? దానికి ఆమె ఇచ్చిన రీజన్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. నార్వే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఇతర దేశాల అధికారులను గాని, నాయకులను గాని ప్రశ్నించడం ఒక జర్నలిస్టుగా తన డ్యూటీ అని ఆమె బలంగా నమ్మారు. ఈ బాధ్యతే ఆమెను ఆ విషయాన్ని అంతలా పబ్లిక్ చేసేలా చేసింది. మూడవ భాగం, దౌత్యపరమైన ముఖాముఖి. ఈ ఆన్లైన్ డిబేట్ అఫీషియల్ బ్రీఫింగ్లో డైరెక్ట్ ఫేస్ ఆఫ్గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఆ సంఘటన జరిగిన కొంతకాలానికి మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, అదేనండి ఎంఈఏ, ఒక అఫీషియల్ మీడియా బ్రీఫింగ్ అరేంజ్ చేసింది. అదొక పూర్తిగా ఫార్మల్ వేదిక. కానీ అక్కడికి కూడా జర్నలిస్ట్ హెల్లీ లెంగ్ వచ్చారు. ఈసారి ఆమె ఊరుకోలేదు. కేవలం ఒక సాధారణ ప్రశ్నతో ఆగిపోకుండా ఏకంగా ఇండియాలో డెమోక్రసీ, మీడియా స్వేచ్ఛ, హ్యూమన్ రైట్స్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ బ్రీఫింగ్లో ఆమె నేరుగా ఒక స్ట్రాంగ్ క్వశ్చన్ వేశారు. అసలు ఇలాంటి కాంప్లెక్స్ ఇష్యూస్ మీద ప్రధానమంత్రి రెస్పాండ్ కానప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ భారతదేశాన్ని ఎందుకు నమ్మాలి అని ఆమె నిలదీశారు. నిజంగా చెప్పాలంటే ఒక డిప్లొమాటిక్ సెట్టింగ్లో ఇది చాలా పదునైన ప్రశ్న. దీన్ని మనం ఎలాంటి బయాస్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకోవాలి. మరి మన విదేశాంగ శాఖ ఊరుకుంటుందా? వెంటనే ఎంఏ ప్రతినిధి సిబి జార్జ్ గారు దానికి బదులిచ్చారు. ఆయన మన భారతీయ ప్రజాస్వామ్యాన్ని, ఇక్కడి మీడియా స్వేచ్ఛను చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేశారు. అదే సమయంలో చాలామంది విదేశీ విమర్శకులు క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలు తెలియని ఎన్జీఓలు ఇచ్చే రిపోర్ట్స్ చూసి విమర్శిస్తుంటారు అని కౌంటర్ ఇచ్చారు. ఇలా ఎవరి స్టాండ్ వాళ్లు ఎంత పర్ఫెక్ట్గా సమర్థించుకున్నారో ఇక్కడ మనం బ్యాలెన్స్డ్గా చూడొచ్చు. సరే,
ఇప్పుడు తరువాతి అంశానికి వెళ్దాం. ఈ ఇష్యూ ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం. 4వ భాగం ప్రోటోకాల్ వర్సెస్ మీడియా స్వచ్ఛంత. అసలు ఈ రెండు ఐడియాలజీస్ మధ్య ఉన్న అసలైన కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒకవైపు జర్నలిజం స్వేచ్ఛ ఉంది. అంటే పవర్లో ఉన్నవాళ్లని ఎప్పుడైనా ఎక్కడైనా స్వేచ్ఛగా ప్రశ్నించే హక్కు. కాని మరోవైపు డిప్లొమాటిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి. 2 దేశాల పెద్దలు కలిసినప్పుడు అంత చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. అక్కడ సడన్గా అడిగే ప్రశ్నలకు టైం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది 2 డిఫరెంట్ సిస్టమ్స్ మధ్య జరిగిన క్రాష్ లాంటిది. ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మనం జడ్జ్ చేయలేం. ఎందుకంటే ఎవరి రూల్స్ వాళ్లవి. 5వ భాగం సోషల్ మీడియాలో విమర్శలు. ఈ ఇష్యూ కేవలం ఆఫీసులకే పరిమితం కాలేదు. ఇంటర్నెట్లో ఎలా దుమారం రేపిందో ఇప్పుడు చూద్దాం. విదేశాంగ శాఖ మీటింగ్లో జరిగిన వాదోపవాదాల వీడియోలు ఇంటర్నెట్లో ఒక రేంజ్లో వైరల్ అయిపోయాయి. చూస్తుండగానే ఒక చిన్న ఆఫ్లైన్ ఇన్సిడెంట్ కాస్త పెద్ద గ్లోబల్ ఆన్లైన్ డిబేట్గా మారిపోయింది. మీడియాకి ఎంత యాక్సెస్ ఉండాలి అన్నదానిపై సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్లు వాళ్ళు కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. మరియు ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తుందంటే, ఇలాంటి డిప్లొమాటిక్ ఇష్యూస్కి రియల్ వరల్డ్లో, ముఖ్యంగా ఆన్లైన్లో ఎలాంటి పరిణామాలుంటాయో మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆ వీడియోలు బయటకు రాగానే జర్నలిస్ట్ హెలీ లింక్పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కొందరైతే ఏకంగా ఆమెను ఫారెన్ స్పై అని కూడా ముద్ర వేశారు. ఇంకోవైపు చూస్తే మన దేశంలో ప్రెస్ ఫ్రీడమ్, డెమోక్రసీ గురించి పెద్ద ఎత్తున దేశీయంగా, అంతర్జాతీయంగా చర్చలు జరిగాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఒక సాధారణ డిబేట్ని ఎలా యాంప్లిఫై చేశాయో కదా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఒకవైపు దేశాల ఇమేజు, సెక్యూరిటీని కాపాడే స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉంటే, మరోవైపు నిజాలు బయటపెట్టే, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. మరి ఈ రెండిటి మధ్య ఆ సన్నని గీత ఎక్కడుంది? ప్రెస్ ఫ్రీడమ్ని కాపాడుతూనే ఆ అఫీషియల్ ప్రోటోకాల్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఈ ఇన్సిడెంట్ మనకు వదిలేసిన అతిపెద్ద ప్రశ్న ఇదే. ఈ విశ్లేషణ ఫ్యూచర్లో గ్లోబల్ డిప్లొమసీ గురించి మీరు ఆలోచించే విధానాన్ని ఖచ్చితంగా మారుస్తుందని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయమేంటో ఒక్కసారి ఆలోచించండి.